నమస్కారాలు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన కానీ, నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడిచేటటువంటి బీజేపీ అనేటటువంటి కంపెనీకి బ్రాంచ్ ఆఫీసులాగా ఈ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప మరొక రకంగా లేదు. ముఖ్యంగా ఎన్డీఏ పేరుతోటి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యంగా పీపీపీ అనేటటువంటి పేరుతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని తెలియజేస్తూ ఇవాళ మొత్తం వైద్య రంగాన్ని, వైద్య విద్యని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గానికి పూనుకుంటూ ఉంది. దీనికి నరేంద్ర మోడీ డైరెక్టర్, చంద్రబాబు గారు యాక్టర్గా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఈ నెల 14వ తేదీన ఆ పీపీపీ జీవో కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని భోగి రోజు కాబట్టి భోగి మంటల్లో సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయబోతూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళపైన కేసులు బనాయించడం, జైలులో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది. ఈ నిర్బంధకాండకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీ ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ తర్వాత సిపిఐ ప్రత్యక్ష పోరాటాలకు పాల్గొంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యార్థులు, యువజనులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తే విశాఖపట్నంలో వాళ్ళు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేది అత్యంత దుర్మార్గపోయినటువంటి విషయం. అలాంటి పునరావృతం అయితే ఈ ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఉన్నాం.